ఫ్రెండ్స్, నేను మీకు మొగలివీరవాడిని. అందరికీ నమస్కారం. 734 పాయింట్ అంటి పెట్టుకుని ఉండ తగనివారు. మనం ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఎవరినైనా ఆశ్రయిస్తే ఆ ప్రయోజనం వారి వల్ల నెరవేరదని తెలిసినప్పుడు వారిని అంటిపెట్టుకుని ఉండటం వ్యర్థం, వేస్ట్. వెంటనే వారిని విడిచిపోవటం ఉత్తమం. అటువంటి వారి గురించి ఈ విధంగా విదురుడు నిర్వచించాడు. 1. విద్యాబోధన చేయని గురువు. మనం ఎంతకాలం సేవలు చేసినా ఆ గురువు విద్య చెప్పలేదంటే విడిచిపెట్టడమే మంచిది. 2. ప్రజలను రక్షించే వీరత్వం లేని పాలకుడు. రక్తపాతం జరుగుతున్న ప్రజలను రక్షించలేకపోతే అటువంటి పాలకుడిని విడిచిపెట్టాలి. పరుషంగా సంభాషించే భార్య. ఇప్పుడు గోళాలు పెట్టి అల్లరి చేసే, పౌరుషంగా కఠినమైన వాక్యాలు పలికే సంభాషించే భార్యతో విడిచిపెట్టవచ్చు. నిత్యం మంత్రోచ్చాటన చేయని పురోహితుడు. నిత్యం మంత్రాలు చదవని, పూజలు చేయని పురోహితుడిని విడిచిపెట్టవచ్చు. అలాగే గ్రామంలో నివసించాలనుకునే కాపరి. అలాగే అరణ్యంలో నివసించాలనే క్షురకుడు. గొల్లవాడు పచ్చిక సమృద్ధిగా దొరికే ప్రాంతంలో కాపరి నివాసం ఏర్పరచుకోవాలి. క్షురకుని అవసరం మనుషులకే కానీ జంతువులకు, పశుపక్షాదులకు కాదు కదా. అందుకే ఇటువంటి వారికి ఏ ప్రయోజనం ఆశించి ఆశ్రయించరాదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.